అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటేనే కొత్త వెలుగులు. కానీ ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పనులు మీ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా ఉండేలా చేస్తాయని మీకు తెలుసా? అలాగే మన భవిష్యత్తును నిర్ణయించే పంచాంగ శ్రవణం గురించి కూడా చాలామందికి సరైన అవగాహన ఉండదు. అందుకే ఈ వీడియోలో మీకోసం ప్రత్యేకంగా అసలు పంచాంగ శ్రవణం ఎప్పుడు వినాలి, ఎలా వినాలి, ఎందుకు వినాలి అనే విషయాలతో పాటు పరాభవనామ సంవత్సర విశేషాలన్నీ వివరంగా తెలుసుకుందాం. ఇది పరాభవనామ సంవత్సరం. 60 తెలుగు సంవత్సరాలలో ఇది 40వ సంవత్సరం. పరాభవం అంటే ఓటమి అని కాదు, దుష్ట శక్తులను, ప్రతికూల ఆలోచనలను పరాభవం చేసి విజయాన్ని సాధించే శక్తిని ఈ సంవత్సరం అందిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ ఏడాది సామాజికంగా, వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవడం మనకు చాలా అవసరం. లక్ష్మీదేవి నివసించేది శుభ్రత, క్రమశిక్షణ ఉన్న చోటే. ఉగాది రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి పచ్చని మామిడి తోరణాలు కట్టండి. ఇల్లు ఎంత ప్రశాంతంగా సువాసనలతో ఉంటే మహాలక్ష్మి అంత వేగంగా మీ ఇంటికి వస్తుంది. ఆ రోజు ఇంట్లో ఎటువంటి కలహాలు లేకుండా ప్రశాంతంగా గడపడం చాలా ముఖ్యం. ఎప్పుడు వినాలి? ఉగాది రోజున సూర్యోదయం తర్వాత మధ్యాహ్నంలోపు పంచాంగ శ్రవణం వినడం శ్రేష్టం. ఎలా వినాలి? శుచిగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చుని వినాలి. పండితులు చెప్పేది ఏకాగ్రతతో వినడం ముఖ్యం. ఎందుకు వినాలి? కేవలం రాశి ఫలాలు తెలుసుకోవడమే కాదు, ఆ సంవత్సరంలో వచ్చే గ్రహ స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు మరియు శుభకార్యాలకు ఏ సమయం అనుకూలమో తెలుసుకోవడం వల్ల మనం ఏ పనైనా ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టవచ్చు. అందుకే దీన్ని ఒక ఆచారంగానే కాదు, ఒక మార్గదర్శిగా భావించాలి. చివరిగా ఆ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తామనే సంకల్పంతో దీన్ని స్వీకరించండి. ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరికీ సుఖ సంతోషాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.